ప్రెజెంట్ ఇండియాలో ఎందుకని లా కాలేజెస్ లో ఈవినింగ్ షిఫ్ట్ కోర్సెస్ కి అడ్మిషన్స్ అనేవి అలో చేయట్లేదు? మీకు కూడా ఈ డౌట్ ఉందా? మరి డౌట్ ని దాచుకోకుండా ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాం రండి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క లా కాలేజెస్ అలాగే ప్రతి యూనివర్సిటీకి కూడా ఆర్డర్ అనేది పాస్ చేయడం జరిగింది. తమ కాలేజెస్ లో ఏవైతే కాలేజెస్ ఈవినింగ్ షిఫ్ట్ లో లా కోర్సెస్ ఏవైతే ఆఫర్ చేస్తున్నాయో వాటిని పూర్తిగా షట్ డౌన్ చేయమని. ఎందుకంటే ఏవైతే ఈవినింగ్ షిఫ్ట్ లో క్లాసెస్ చెప్తారో అవి ప్రాపర్ గా అలాగే రెగ్యులర్ కోర్సెస్ తో కంపేర్ చేస్తే క్వాలిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అనేది ఉండదు అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఏ ఎడ్యుకేషన్ అయితే ప్రాపర్ గా ఉండదో అలాగే క్వాలిటీ లేకుండా ఉంటుందో ఆ ఎడ్యుకేషన్ కి వాల్యూ అనేది లేదని, వాటిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో యాక్సెప్ట్ చేయడం కుదరదు అని, ఇండియాలో ఇకపై ఏ లా కాలేజెస్ కూడా ఈవినింగ్ షిఫ్ట్స్ లో కాలేజెస్ కి అడ్మిషన్స్ అనేది తీసుకోకూడదు అని, అలాగే ఏ కాలేజ్ అయినా ఈవినింగ్ కాలేజెస్ లో అడ్మిషన్స్ అనేవి తీసుకున్నట్లయితే అది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్డర్స్ ని ఉల్లంఘించినట్లే అని పేర్కొంది. ఏ కాలేజ్ అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ని ఉల్లంఘిస్తుందో ఆ కాలేజ్ పై అప్రోప్రియేట్ లీగల్ యాక్షన్ అనేది తీసుకోబడుతుంది అని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే లీగ్ ఆఫ్ లో తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.